హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఇంట్లో కూర్చునేసే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఎలా ఓపెన్ చేసుకోవాలో లైవ్ లో అయితే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఆ స్టెప్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి అనమాట. అలాగే చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెనింగ్ సంబంధించి ఒక వీడియో చేయండి అనేసి. అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీరు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి ఓపెన్ అయితే చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే PNB 1 అన్నమాట. దీన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ను క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మీరు PNB 1 అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకునేసేయండి. మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది, లైక్ లొకేషన్స్, కాల్స్ కి సంబంధించిన పర్మిషన్స్ అడుగుతుంది. వాటినన్నిటిని ప్రొసీడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్ లో చూసారంటే ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ చూసారంటే ప్రొసీడ్ టు లాగిన్, సెకండ్ ఓపెన్ అకౌంట్. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే ఇందులో ప్రొసీడ్ టు లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఓపెన్ అకౌంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఓపెన్ అకౌంట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో డూ యూ హ్యావ్ ఎన్ అకౌంట్ విత్ హజ్ అని, అంటే PNB లో మీకు ఇంతకు ముందు ఏదైనా అకౌంట్ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఎస్ అని పెట్టండి. మీకు ఇంతవరకు లేదన్నట్లయితే నో ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. కింద ఉంది కదా ఐ అగ్రీ అనే ఆప్షన్, ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. అగ్రీ పైన క్లిక్ చేయగానే ఇంకా కొన్ని డిస్క్లైమర్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ ఐ అగ్రీ పైన క్లిక్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో చూసారంటే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ అని నేమ్ యాజ్ పర్ KYC డాక్యుమెంట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే KYC డాక్యుమెంట్ లైక్ మీ పాన్ కార్డ్ లో ఏ విధంగా అయితే మీ డీటెయిల్స్ ఉంటాయో పేరు, ఆ పేరుని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాస్టీజ్ గా అందులో ఎలా ఉంటే ఇందులో అలా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ని, అలాగే మీ ఆధార్ కి పాన్ నెంబర్ కి లింక్ అప్ ఇచ్చింటారు కదా, ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. కింద క్యాప్చా ఉంటుంది కదా, ఆ క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సింది. ఇక్కడ చూసారంటే 65+6 అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఈ రెండుని కూడాల్సి ఉంటుంది. అంటే 65+6 71 వస్తుంది కదా, ఆ 71 నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ OTP పై ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మీ యొక్క మొబైల్ నెంబర్ కి 6 డిజిట్స్ OTP రావడం జరుగుతుంది. దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ లో నేమ్ యాజ్ పర్ KYC డాక్యుమెంట్ అని మీ పేరు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ OTP ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఎంటర్ చేసినటువంటి ఈమెయిల్ ఐడికి 6 డిజిట్స్ OTP రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ లో ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ అని చూస్ యువర్ అథెంటికేషన్ టైప్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ నేనైతే అథెంటికేషన్ టైప్ ఆధార్ అయితే తీసుకున్నాను. కింద చూస్తానంటే ఆధార్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఐ అగ్రీ టు ఆధార్ డిక్లరేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఆధార్ డిక్లరేషన్ ఇలా రావడం జరుగుతుంది. ఐ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని సెండ్ OTP ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ కింద మనకి ఆధార్ తో లింక్ అప్ అయినటువంటి మొబైల్ నెంబర్ కి 6 డిజిట్స్ OTP రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ OTP ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసారంటే ఆధార్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వ్యాలిడేటెడ్ అని ఇలా రావడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు జస్ట్ దీనిపైన ఓకే ప్రెస్ చేసుకొనేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో కిందికి స్క్రోల్ చేశారంటే పాన్ వెరిఫికేషన్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కింద చూసారంటే నేమ్ యాజ్ పర్ ఆధార్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మా ఆధార్ లో ఏ విధంగా ఉంటుందో ఆ పేరుని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ పాన్ కార్డ్ నెంబర్ ని పాన్ కార్డ్ నెంబర్ అని ఇచ్చారు కదా, అక్కడైతే ఎంటర్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ మీ పాన్ కార్డ్ లో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్ లో పాన్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్ అని ఇలా రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ లో మళ్ళీ మీ ఫోన్ నెంబర్ ని ఒకసారి చెక్ చేసుకోవడానికి మళ్ళీ 6 డిజిట్స్ OTP మీ ఫోన్ నెంబర్ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో OTP వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ కైండ్లీ క్లిక్ ఆన్ నెక్స్ట్ టు ప్రాసెస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, జస్ట్ ఇక్కడ ఓకే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ లో మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ జెండర్, మీరు మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఎంటర్ చేసుకోండి. ప్రొఫిక్స్ మిసెస్ అని, సో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, అలాగే కిందికి స్క్రోల్ చేశారంటే లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. ఇవి నార్మల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. కింద చూసారంటే కమ్యూనికేషన్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా. ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఆటోమేటిక్ గా ఫిల్ అయి రావడం జరుగుతుంది. సో మీరు కమ్యూనికేషన్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ ఉన్నాయనుకోండి, ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు మాన్యువల్ గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీ కమ్యూనికేషన్ అడ్రస్ కి పర్మనెంట్ అడ్రస్ కి తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఆధార్ లో అడ్రస్ అనంతపూర్ ఉంది అనుకోండి, మీరు ప్రజెంట్ ఉన్నటువంటి ప్లేస్ బెంగళూరు అనుకోండి, మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ ఇప్పుడు బెంగళూరు అయితే అవుతుంది, పర్మనెంట్ అడ్రస్ అనేది అనంతపూర్ అవుతుంది అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీ కమ్యూనికేషన్ అడ్రస్ కి బ్యాంక్ సంబంధించినట్టు కిట్ ఏమన్నా వచ్చింది అనుకోండి, లైక్ పాస్బుక్, ఏటీఎం కార్డ్ ఏది వచ్చినా మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ కి అయితే డెలివరీ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ పోయి తెచ్చుకోకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేటట్లు పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకునేసి ఏమైనా రాంగ్ గా ఉంటే మాన్యువల్ గా మీరు కరెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్
లో ఇంకా అదర్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా, అన్‌మ్యారీడా అని మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్‌ని ఎంటర్ చేసుకోండి. అలాగే కిందకి స్క్రోల్ చేసామంటే స్పౌస్ నేమ్ మీకు ఒకవేళ పెళ్లి అయినట్లయితే మీ యొక్క స్పౌస్ నేమ్ కూడా ఎంటర్ చేసుకోండి. రిలీజియన్ హిందూనా, ముస్లిమా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కిందకి స్క్రోల్ చేసామంటే నెంబర్ ఆఫ్ డిఫెన్స్ ఒకవేళ మీకు మ్యారీడ్ మీకు పిల్లలు కనుకున్నారంటే మీ ఫ్యామిలీ మెంబర్ మీ పైన ఎంతమంది డిపెండ్ అయింటారో అంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పైన నలుగురు డిపెండ్ అయితే 4 అని క్లిక్ చేయండి. లేదా ఎవరు లేదనుకుంటే 0 అయితే పెట్టేసేయండి. అలాగే రెసిడెంటల్ స్టేటస్ అనేది ఇండివిజువల్ గా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కస్టమర్ టైప్ అనేది దానిపైన క్లిక్ చేసామంటే చాలా అయితే వస్తాయి అనమాట. లైక్ అదర్ ఇండివిజువల్ అని, పంచాయత్ అని, పెన్షన్ అని, రైల్వే అని, పంజాబ్ పోలీస్ అని ఇలా వస్తాయి. మీరు అదర్ ఇండివిజువల్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కింద చూసారంటే కస్టమర్ స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. లైక్ మీరు హ్యాండిక్యాప్, ఆదర్స్ అని. సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏమైనా ఫిజికల్ గా ఏమైనా డ్యామేజ్ ఉన్నట్టయితే హ్యాండిక్యాప్ అని అయితే పెట్టుకోండి. లేదంటే అదర్స్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్ చూసారంటే మోడ్ ఆఫ్ ఆపరేషన్ అని సెల్ఫ్ అని పెట్టుకునేసేయండి. ఇంకా ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ క్రెడిట్ అంటే మీకు సంవత్సరానికి ఎంత మీ ఆదాయం అనేది ఇక్కడ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 lakh పెట్టుకున్న నో ఇష్యూ అనమాట. జస్ట్ ఇది ఓన్లీ అప్లై ప్రాసెస్ మాత్రం వాళ్ళే మీ యాన్యువల్ ఎంత వస్తుందో చెక్ అయితే చేయరు. జస్ట్ అప్లై ప్రాసెస్ కోసం 1 lakh అయితే పెట్టుకునండి. అలాగే సిటీ ఆఫ్ బర్త్ అంటే మీరు ఏ ప్లేస్ లో పుట్టారనేసి ఇది అడుగుతుంది అనమాట. సో దాన్ని అయితే ఎంటర్ చేసుకునేసేయండి. అలాగే కిందికి స్క్రోల్ చేసామంటే ఇన్కమ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే మనకు అడగడం జరుగుతుంది. ఇక్కడ ప్రొఫెషనల్ యాక్టివిటీ మీది ఏ అయితే యాక్టివిటీ అయితే ఆ యాక్టివిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ చూసారంటే ఇలా ఫార్మర్ అని, ఫైనాన్సర్ అని, గవర్నమెంట్ ఎంప్లాయ్, హౌస్ వైఫ్ ఇలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఆక్యుపేషన్ టైప్ కూడా సెలెక్ట్ చేసుకునేసేయండి. మీరు ఏదైతే ఇంకా యాన్యువల్ ఇన్కమ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా అబ్సల్యూట్ యాన్యువల్ ఇన్కమ్ పైన ఎంటర్ చేసాం కాబట్టి అదే ఇన్కమ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా సాలరీ పర్సన్ అనుకోండి, అక్కడ సాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకునేసి అక్కడ ఎంటర్ చేశారు అనుకోండి, మీరు ఏ ఆఫీస్ లో అయితే వర్క్ చేసుకుంటారో ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఫుల్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ డోర్ నెంబర్, ల్యాండ్ మార్క్, ఏరియా, హౌస్ నెంబర్ మొత్తం అన్ని ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసుకోండి. ఎంటర్ చేసేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ లో చూసారంటే ఇక్కడ మనం నామినీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ నామినీ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చనిపోయారు అనుకోండి, మీ బ్యాంక్ లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం మీరు ఏ పేరునైతే ఇక్కడ నామినీగా ఎంటర్ చేస్తారో వారికైతే అందించడం జరుగుతుంది అనమాట. సో అందుకనేసి ఇక్కడ రిలేషన్షిప్ సో నామినీ మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు. లైక్ ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్, ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట. సో రిలేషన్షిప్ ని సెలెక్ట్ చేసుకునేసి వాళ్ళ యొక్క పేరుని ఎంటర్ చేసుకోండి. అలాగే వారి మొబైల్ నెంబర్ అంటే నామినీగా ఎవరినైతే ఎంటర్ చేస్తున్నారో వారి యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ ఈజ్ నామినీ మైనర్ అని అడుగుతుంది కదా, మీరు మీ యొక్క పిల్లల్ని కనుక నామినీగా పెట్టుకున్నారంటే వాళ్ళకి 18 years ప్లస్ ఉండవు కాబట్టి మైనర్స్ అయితే మైనర్స్ అని పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టుకునేసేయండి. అలాగే వారి నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసామంటే ఈజ్ నామినీ అడ్రస్ సేమ్ యాజ్ అప్లికెంట్ పర్మనెంట్ అడ్రస్ అని ఇక్కడ అడుగుతుంది. అంటే నామినీ అడ్రస్ కూడా అప్లై చేస్తున్నారు కదా, మీ అడ్రస్ ఒకటేనా అని అడుగుతుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ లో అయితే ఓకే అని పెట్టుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ వేరే అయినట్లయితే నో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకుని వారి యొక్క అడ్రస్ ని మీరు మాన్యువల్ గా ఎంటర్ అయితే చేసుకోండి. సో మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకునేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ స్కీమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మనకి చాలా రకాల అకౌంట్స్ ఉంటాయి. లైక్ చూసారంటే ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఆ యారో మార్క్ క్లిక్ చేయగానే ఇక్కడ చూసారంటే పిఎన్బి సెలెక్ట్ గ్రోత్ అని, పిఎన్బి సెలెక్ట్ అడ్వాంటేజ్ అని, పిఎన్బి ఎలైట్ సేవింగ్స్ ఎగ్జిక్యూట్ అని, పిఎన్బి ఎలైట్ సేవింగ్స్ గ్రాడ్ అని ఇలా చాలా రకాల అకౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ ప్రెసెంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నట్లయితే పిఎన్బి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అనేది కదా, దాన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాకపోతే ఇది చిన్న ప్రాబ్లం ఏమంటే ఇది లిమిటేషన్స్ తో కూడిన అకౌంట్ అనమాట. ఎందుకంటే ఇందులో మనం సంవత్సరంలో 1 lakh మాత్రమే ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవడం అంటే లావాదేవీలు 1 lakh వరకు చేసుకోగలం. లిమిటేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అది కాకుండా మీరు పంజాబ్ ఉన్నతి సేవింగ్స్ ఫండ్ అకౌంట్ తీసుకున్నారంటే ఇది మీకు సూపర్ గా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పంజాబ్ ఉన్నతి సేవింగ్స్ అకౌంట్స్ యొక్క మెయింటెనెన్స్ బ్యాలెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు ఎలా ఉందో. రూరల్ లో అయితే 500 అనమాట. రూరల్ అంటే గ్రామీణ పట్టణాల్లో ఈ సేవింగ్స్ మినిమం మెయింటైన్ చేయాల్సిన అమౌంట్ వచ్చి 500 ఉంటుంది. అలాగే సెమీ అర్బన్ అయితే 1000 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా అర్బన్ అంటే పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 2000 ఉంటుంది. అలాగే మెట్రోపాలిటన్ లో కూడా మీకు 2000 అయితే ఉంటుంది అనమాట. సో ఈ పిఎన్బి 500 ఇది తక్కువ. మీరు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అలాంటి బ్యాంక్స్ లో కనుక తీసుకున్నారంటే ఈ మెయింటెనెన్స్ అమౌంట్ అనేది కొంచెం వేరేలో అయితే ఉంటుంది. లైక్ 10,000, 12,000 అయితే ఉంటుంది. ఇది గ్రామీణ పట్టణాల్లో అయితే 500 ఉంది. ఇంకా సెమీ అర్బన్ లో అయితే 1000 రూపీస్ ఉంది కాబట్టి వాటితో పోల్చుకుంటే ఇది
బెస్ట్. మనకు బెస్ట్ గానే యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే దీన్నైతే తీసుకోమని చెప్తున్నానన్నమాట. సో మీ ఇష్టం అన్నమాట అది. ఏదైనా తీసుకోండి. ప్యూర్ జీరో బ్యాలెన్స్ కావాలంటే బేసిక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేసుకోండి. లేదు మాకు ఇంకా బెటర్ గా ఆప్షన్స్ కావాలనుకున్నట్లయితే పిఎన్బి ఉన్నతి సేవింగ్స్ ఫండ్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ లో చూసారంటే ఇక్కడ మనకి ఒక డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా రావడం జరుగుతుంది. లైక్ కస్టమర్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్. ఒకసారి వీటిని అయితే క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే కిందికి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ చూసారంటే ఈజ్ అడ్రస్ ప్రొవైడెడ్ అబోవ్ యువర్ కరెంట్ అడ్రస్ అని అడుగుతుంది. కరెక్ట్ గా ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని క్లిక్ చేసుకొని కరెక్ట్ గా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ చూసారంటే ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ పైన అయితే కనిపిస్తున్నారు కదా, ఇక్కడ ఫోటో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే గానీ ఇక్కడ కన్సెంట్ డిక్లరేషన్ ఒకటి రావడం జరుగుతుంది. ఆ అగ్రీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కింద చెక్ బాక్స్ ఒకటి కూడా కనిపిస్తుంది కదా, దాన్ని కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ చూసారంటే మన ఆధార్ ప్రొవైడ్ చేశాం కదా, ఆధార్ లో ప్రొవైడ్ చేసినటువంటి ఫోటో యాస్టీస్ గా ఇక్కడైతే తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది కదా, జస్ట్ ఇక్కడ ఓకే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ షెడ్యూల్ వీడియో కేవైసీ అని ప్రొసీడ్ ఏ హెడ్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ప్రొసీడ్ ఏ హెడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ వీడియో కేవైసీకి ఇలా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవన్నీ చూసుకునేసి నెక్స్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ చూసామంటే ఇలా అయితే మనకి ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. లైక్ మీ వీడియో కాల్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉండాలనే డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. వాటిని అన్నింటిని చదువుకుంటూ కింద ఒక డిక్లరేషన్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. వాటిని అయితే క్లిక్ చేసుకునేసి గెట్ స్టార్టెడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన వీడియో కేవైసీ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మన ఫేస్ ను ఒకసారి క్లియర్ గా అయితే చూపించమంటారు. మీకు వీడియో కేవైసీ స్టార్ట్ అయ్యే ముందర మీకు మంచిగా లైటింగ్ కండిషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ప్లేస్ లో అయితే ఉండండి. అలాగే మీకు నెట్వర్క్ కూడా బాగా ఉండే ప్లేస్ లో అయితే ఉండండి ఫ్రెండ్స్. అలాగే మీరు వీడియో కేవైసీలో ఉండేటప్పుడు క్యాప్స్ గానీ, గ్లాసెస్ కానీ, మాస్క్ గానీ పెట్టుకోకండి అనమాట. అలాగే మీ వద్ద ఒరిజినల్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, పెన్ను, ఒక బ్లాంక్ వైట్ పేపర్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే సైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూసారంటే నా వీడియో కేవైసీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇలా ఫస్ట్ ఫేస్ అయితే వాళ్ళకి క్లియర్ గా చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన యొక్క సైన్ అయితే డిజిటల్ వైట్ పేపర్ పైన సైన్ చేయమంటారు. సో జస్ట్ సైన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ లో అలాగే మన యొక్క పాన్ కార్డ్ కూడా వాళ్ళు క్లియర్ గా తీసుకుంటారు అనమాట ఫోటోని. సో దాన్ని అయితే తీసేసుకుంటారు. ఇంకా తీసుకున్న తర్వాత యాజ్ ఈజ్ గా మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలా థ్యాంక్ యూ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఫర్దర్ ప్రాసెస్ అని ఇలా మనం స్టెప్ బై స్టెప్ పిఎన్బి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ఈ ప్రాసెస్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీరు పిఎన్బి లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్దర్ గా ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.